సిటీలో మెట్రో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా చారిత్రాత్మక కట్టడాలు కనుమరుగు కానున్నాయి. 150 ఏళ్ల క్రితం నాటి శాలిబండ క్లాక్ టవర్, ఓల్డ్ ఎంసీహెచ్ బిల్డింగ్, అలియాబాద్ సరాయ్ లాంటి ప్రాచీన కట్టడాలు కాలగర్భంలో కలవనున్నాయి. ఈ ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ల నిర్మాణం చేసేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఓల్డ్ సిటీ మెట్రో పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. మొత్తం 7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా ఇప్పటికే ఇటు భూసేకరణ పనులంతా కూడా పూర్తి కావడంతో రోడ్డు విస్తరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. సో ఈ ప్రాజెక్టులో భాగంగా దాదాపు ఎన్నో ఏళ్ల క్రితమైనటువంటి పురాతన కట్టడాలు కనుమరుగు అవుతున్నాయి. సో అందులో భాగంగానే ఎంసీహెచ్ ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్తో పాటు శాలిబండ క్లాక్ టవర్, ఆలియాబాద్ సరాయ్ లాంటి దాదాపు 150 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మక కట్టడాలు అయితే కాలగర్భంలో కలవనున్నాయని చెప్పవచ్చు. సో ప్రస్తుతం నేను శాలిబండ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాను. శాలిబండ క్లాక్ టవర్ దగ్గర ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో చూడొచ్చు. సో ఈ ప్రాంతంలోనే ఏదైతే మెట్రో స్టేషన్ రానుంది, 1904లో దీన్ని నిర్మించారు. సో ఇలాంటి కట్టడాలు దాదాపు 3 చారిత్రాత్మక కట్టడాలు పూర్తిగా కాలగర్భంలో కలవనున్నాయని చెప్పొచ్చు. సో దారు షిఫాలో ఓల్డ్ ఎంసీహెచ్ భవనం, దాంతోపాటు శాలిబండ క్లాక్ టవర్ ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో, సో ఈ శాలిబండ క్లాక్ టవర్, ఆలియాబాద్ సరాయ్, ఈ 3 కూడా వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. సో ఇవి పూర్తిగా కాలగర్భంలో కలవనున్నాయి. సో ఈ ప్రాంతంలో ఏదైతే మెట్రో స్టేషన్లు రానున్నటువంటి పరిస్థితి మనకు ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్లో కూడా చూస్తున్నాము. మెట్రో విస్తరణ పనుల్లో భాగంగా సో ఈ ప్రాంతంలో మెట్రో స్టేషన్ రానున్నట్లు ఇప్పటికే ఇటు మెట్రో అధికారులు కూడా అలైన్మెంట్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. 122 ఏళ్ల క్రితం నాటి కట్టడం ఇది, నిజాం కాలం నాటి కట్టడం ఇది. సో ఈ ప్రాంతంలో మెట్రో స్టేషన్ రానుంది. మొత్తం కూడా 7.5 కిలోమీటర్ల మేర చేపట్టినటువంటి మెట్రో ప్రాజెక్టులో భాగంగా శాలిబండ నుంచి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫలక్నామా వెళ్ళేటటువంటి ప్రధాన రోడ్డు మార్గం ఇది. సో శంషీర్గంజ్ కన్నా కూడా ముందున్నటువంటి ఆలియాబాద్ సరాయ్ చారిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఉండేది. సో ఏదైతే హెరిటేజ్ కట్టడమైనటువంటి ఆలియాబాద్ సరాయ్ ప్రస్తుతం వివిధ రకాలైనటువంటి వ్యాపార సముదాయాలు కొనసాగుతున్నాయి. సో ఇక్కడ కూడా మరో మెట్రో స్టేషన్ రానుంది. నిజాం కాలంలో నగరానికి ఉన్నటువంటి 13 దర్వాజాల్లో ఆలియాబాద్ కూడా ఒకటి. సో ఈ దర్వాజా పక్కన యాత్రికుల సౌకర్యార్థం విశ్రాంత గదులను నిర్మించారు. కుతుబ్ షాహీ కాలంలో నగరానికి వచ్చేటటువంటి యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు చార్మినార్ నుంచి మొత్తం కూడా 2.5 కిలోమీటర్ల మేర దూరంలో ఆలియాబాద్ సరాయిని నిర్మించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఓల్డ్ సిటీలో మనం ఉన్నాము. సో ఓల్డ్ సిటీలో ఈ అలైన్మెంట్ అంతా కూడా ఈ మార్గంలో మొత్తం కూడా దాదాపు 7.5 కిలోమీటర్ల మేర ఎంజీబీఎస్ నుంచి మొదలుకొని ఫలక్నుమా వరకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే ఇటు భూసేకరణ పనులన్నీ కూడా పూర్తిగా వస్తున్నాయి. సో అందరికీ కూడా చెక్కులను కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు మెట్రో స్టేషన్ త్వరలోనే ఏదైతే ఈ ప్రాంతాల్లో దాదాపు 7 స్టేషన్లు రానున్నాయి. సో మొత్తం కూడా ప్రస్తుతం విస్తరణ పనుల్లో భాగంగా ఎక్కడికక్కడ కూడా ఆస్తుల సేకరణ అంతా కూడా పూర్తి కానున్నటువంటి నేపథ్యంలో విస్తరణ చేపట్టిన తర్వాత ఇటు మెట్రో ప్రాజెక్టు పనులను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు అయితే చకచక అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇది ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్ట్ పై అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.